గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్స్కి అందరికీ ఒక సొసైటీ ఉంటుంది. జిల్లాకు ఒక సొసైటీగా ఫామ్ అవుతాము. అందులో నంద్యాల జిల్లా ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్టులు నాగ్స్ అనే అసోసియేషన్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఏర్పడింది. దీని సెంటర్ ఆఫీసు ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ ముంబైలో ఉంటుంది. వారి ఆదేశాల ప్రకారము అభయ డే ఆగస్ట్ 9th చేస్తున్నాము. దీని మెయిన్ థీమ్ ఏమంటే సురక్షితమైన ఆరోగ్య కార్యకర్తలు, నో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. ఆరోగ్య కార్యకర్తలు సురక్షితంగా ఉంటేనే అందరి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. హెల్త్ వర్కర్స్, ఆరోగ్య కార్యకర్తలు అంటే డాక్టర్స్, అంబులెన్స్ సిబ్బంది, నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ వస్తారు. వీరందరూ ఎక్కువగా స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్లో పని చేయవలసి ఉంటుంది. సరైన టైంకి ఆహారం ఉండదు, నిద్రలు ఉండకపోవచ్చు. అయినను మేము సంయమనంతో, తెలివితో, వివేకంతో పనిచేస్తూ ఆరోగ్యాన్ని అందరికీ ఇస్తున్నాము. ఈ మధ్య కాలంలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆసుపత్రుల మీద దాడులు, హెల్త్ కేర్ సిబ్బందిని గాయపరచటం ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని నివారించడానికే ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యాము. ముఖ్యంగా క్రిటికల్ కేసెస్ డీల్ చేసేటప్పుడు ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకునే ముందే ప్రాపర్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. రెండవది, రోగి పరిస్థితిని గంటకు పేషెంట్లకు వివరించడం జరగాలి. మంచి ఆడియో విజువల్ సిస్టమ్ ఉండాలి. తర్వాత స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఇబ్బందికరమైన మాటలు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. సామరస్యంగానే వాళ్ళకి వివరించడం జరగాలి. తర్వాత ఇలా ఏంటివైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు హాస్పిటల్ వారి మీద ఏదైనా దౌర్జన్యానికి చేసినప్పుడు ఆ సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేసే యాక్ట్ ఉంది. కాబట్టి ఏదైనా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోగలగాలి. కానీ ఆసుపత్రి సిబ్బందికి కానీ, యాజమాన్యానికి కానీ, ఆసుపత్రికి కానీ ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించకూడదు.